హే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజైతే మనం కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ అయితే ఆడిపోతున్నాం. ఏమాత్రం పిచ్చగా ఈరోజైతే మామూలుగా ఆడకూడదు. ర్యాంప్కి చలి అయితే నేను ఒకసారి రావట్లా, 2-3 సార్లు అంతకుముందు అయితే పాస్ట్ ఎప్పుడో అప్పుడు అట్లా ఆడా అనమాట. నేనైతే గూగుల్ అకౌంట్ ప్లస్ నా గెస్ట్ అకౌంట్ ఉందన్నమాట. మనం అయితే మాత్రం లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోవాలి. గైస్ మనమైతే గేమ్లోకి వచ్చినాం. మనకైతే కొంచెం నేర్చుకునేట్టుంది, బట్ ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. ప్లస్ మనం చెప్పాను కొన్నిసార్లు ఆడాయని. మనదైతే లెవెల్ 9 అనమాట, మామూలుగా ఉంటుంది అనుకుని. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ లేకుండా వెళ్ళిపోవాలన్నమాట గేమ్లోకి. ఇక చాలా లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ర్యాంక్ ఆడుతున్నాం అనమాట. ముందు లెవెల్ 10 కావాలి కదా. మనమైతే బ్యాటరీ రాయల్ ఆడదాం. ఫస్ట్ బ్యాటరీ రాయల్ ఆడదాం నార్మల్ది. మన కాడ అయితే మాల్ ఇంకో బట్టలు లేవు కాబట్టి అది ఒక్కటే బట్టలు ఉన్నాయి, అందుకే అది బట్టలు వేసుకున్నా. నెక్స్ట్ టైం నేను పబ్జీ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ అయితే మనం కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నాం. మామూలుగా ఉండకూడదు అంటే ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఆడాం. ఏదో ఒకటి రండి. ఈ సోది ఏంట్రా నాకు కంటిన్యూ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఎక్కడ స్పాన్ చేశారు? బ్యాటిల్ రౌండ్ అది నా రోటే గైస్. ఓకే ఇక్కడ ఉన్నారు. ఓకే మన దగ్గర ఖర్చు ఉంది, వేద్దాం గైస్. నా కొడుకుని మనమైతే అది మైక్ ఆఫ్ చేస్తున్నాం గైస్. లేకపోతే ఇంత నుంచి అంటే నేను ఆ సీన్ కట్ చేసి అనుకోండి, అందుకే వాగుతుంది ఇంత నుంచి. నాకైతే షర్ట్ ప్యాంట్ కొంచెం నచ్చింది గైస్, మంచిగా మూన్ లైట్ లాగా అట్లా అనిపించింది అనమాట. అందుకని నేను తీసుకున్నా. 2 కట్టెలతో దాడి చెప్తాను. ఇప్పుడు మెడికల్ వేసుకుంటే బ్యాడ్ బాయ్స్ ఎవరుగా అది ఏం చేస్తున్నాడు? డ్యాన్స్ నా ముందే డ్యాన్స్. ఓకే ఇక్కడ చాలా విమానాలు చాలానే ఉంచినాయి. బ్యాటిల్ గ్రౌండ్ అంట నాకు తెలిసిందే. ఇప్పుడు చాలా కొన్ని కోట్ల విమానాలు, అంటే కోట్లు కాదండి, ఇవన్నీ ఉంటాయి. మా టీంలో 2 డిఫరెంట్గా ఉన్నా అంటే నేనే చేసి తెల్ల బట్టలు వేసుకొని కామెడీగా ఉన్నా, ఏదో లీడర్ లాగా ఉన్నా. ఏం కాదులేండి, ఇక్కడ దిగుదాం బాగుంటుంది అనుకుంటున్నట్టు. నాకైతే అన్ని ప్లేసెస్ అయితే అంతగా తెలియదు గైస్, నాకైతే అంతగా ఐడియా లేదనమాట. ప్లేసెస్ ఏదో ఒకటి దొరికిందా దిగేద్దాము అదే అనమాట. ఇట్లా కిందకు వచ్చేసాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు యానిమేషనే అంతా నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఓకే అమ్మ మంచి కాడే ల్యాండ్ అయ్యా. గన్స్ ఒక్కటి దొరకలేదు. ఓకే ఒక గన్ దొరికింది గైస్, ఏదో ఒకటి అండి. ఆ గన్ తీసేస్తే కొంచెం ఓరే పైకి వెళ్ళేద్దారు ఇట్లా అనుకుంటా గైస్. నాకు తెలిసి పైన మంచిగానే లూట్ ఉంటుందని అనుకుంటున్నా. ఏం లేదు అంత మాటరే లేదు అన్నట్టు. ఓకే ఇక్కడ మెట్ల కాడ ఉంది, మనమైతే కింద దిగుదాం కొంచెం ఫాస్ట్గా. ఓకే కొంచెం ఓరే ఇలా కూడా రాదా? ఇప్పుడు జంప్ చేద్దాం అంతే, ఆప్షన్ లేదు కాబట్టి మనకి. మన టీమేట్ కూడా ఇక్కడ దిగాడు, నేనే దింపేది నాకు తెలిసి. మనతో పాటు దిగాడు మన టీమేట్. ఇక్కడ కొంచెం లూట్ ఉంది గైస్, తీసుకుందాం. నాకైతే ఈ ఐటమ్స్ గురించి ఏం అంత 0% ఆఫ్ ద షిట్ నాలెడ్జ్ అనమాట. డ్యామేజ్ ఏం తగలలేదండి మన వాళ్ళు వీళ్ళంతా, ఏం పర్లేదు. సెకండ్ ఓరేని దుబ్బేసాడా. ఓకే లెవెల్ 3 బ్యాగ్ ఉంది, తీసుకుందాం. నాకైతే అంతకేం తెలియదు, నాకైతే ఫ్రీ ఫైర్ అదొక్కటే తెలుసు. ఇది కూడా తెలుసులేండి, అదో దారం స్వింగ్ అని పోయే ఫ్రీ ఫైర్ లాగా. ఓకే ఏం పర్లేదు, మనమైతే ఫస్ట్ పైకి వెళ్ళిపోవాలి. గన్ను మరి పట్టుకొని ఉరుకుతుంటే ఎక్కువ వైట్ ఉరకలేకపోతున్నాం మనం. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఏదో ఒకటి దొరికింది ఇక్కడ, ఇంకోటి దొరికింది సంథింగ్ దొరుకుడింగ్స్. కానీ ఐటమ్స్ కొన్ని తెలుసు గైస్ నాకైతే. కొన్ని బాగుంటాయి, డబుల్ బ్యారర్ ఉంటాయి, చాలా బాగుంటాయి అవి అయితే. నాకైతే తెలియదు ఇది మంచిగా అన్న కాదు. ఇట్లా తీసుకుంటామా, టెస్ట్ చేస్తా. మళ్ళీ దీన్ని తీసుకుంటా, దీన్ని నొక్కుతా, దీన్ని తీసుకొని మళ్ళీ టెస్ట్ చేస్తా గైస్. ఓ నైస్. వీళ్ళందరూ బాటికల్ గైస్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒరే నీ ఎన్ని వేసుకున్నారా నువ్వు? బాటగాడు వేసాడు నాకు తెలిసింది, ఎందుకంటే ఇదేం బ్యాటిల్ రౌండ్ అంటే ర్యాంక్డ్ మ్యాచ్ కాదు కదా. ఇంకొక లెవెల్ అప్గ్రేడ్ అయితే చాలు. ఇదేదో ఉంది
ఇది ఉపయోగపడుద్ది అనుకుంటా లాంగ్ రేంజ్కి, కానీ ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను. నాకే తెలియదు గైస్, అంత 0% ఆఫ్ ఐడియా నాకు చెప్పారు గైస్ మీకు ముందే. ఏందో నాకు అసలు 0% అనమాట. ఇంకా లూట్ ఆల్రెడీ ఎత్తేసాను. లోపల ఏముంది? లోపల ఏం లేదు. మనమైతే లూట్ ఎత్తుకోవడం, ఒకరిని వేసి పాడు దొబ్బడం అనమాట. ఓ షేట్, ఈ బాటుగాడికి ఈ బాటుగాడికి భయపడాలా? బాట్ ఆగుబే, ఆగు. ఏంట్రా ఏం కావాలి? ఇద్దరిని అయితే కిల్ చేసాము. ఓకే, నాకైతే ఏదో మంచి గన్ అర్థం కావట్లా. AK-47 ఉంది ఇక్కడ, తీసుకున్నాం. లాంగ్ రేంజ్కి బాగానే పనికొచ్చింది. ప్లస్ మనకి డ్యామేజ్ కూడా బాగానే చేశాడు. కొంచెం రికవర్ చేసుకున్నాం. ఇంకంతే గైస్, నాకు అంతే తెలిసింది. నాకైతే గేమింగ్ అయితే ఇంతే తెలుసు. అరే కదలరా, ఏ చూడండి గేస్ బెల్ ఉంది ఎగ్గరి. ఓకే, మనోడు వచ్చాడు. నేను కూర్చుంటా బాబాయ్. నైస్. నీకు గన్ తీసుకొని కాల్సి గైస్. నైస్, బాగుందిరా నాన్న. అసలే బుల్లెట్లు. ఓకే, మనోడు ఎవడైనా ఉన్నాడా? పెద్ద బాబాయ్ అద్దిరా. ఓకే, ఇప్పుడైతే అందరూ ఒక చోటే ఉన్నారని అనుకుంటున్నా. ఎస్ గైస్, మన వాళ్ళు అయితే అందరూ మనకాడే ఉన్నారు. హెలికాప్టర్ ఎగురుతున్నాం అనమాట. ఒరే నీకు చెట్లోంచి పోయామా? చూడడానికి వెనకాల ముందు వ్యూ కూడా ఉంటాయి, బాగుంది గైస్. ఓకే, చూడడానికి వస్తుంది. నైస్ రా. ఓకే, ఇక్కడ నేను ఒక్కనే కూర్చోను నైట్ సైడ్. ఓకే, అటు సైడ్ మన వాళ్ళు ఉన్నారా? ఇటేమో వీడు ఉన్నాడు. సరిపోయింది. ఓకే, మళ్ళీ మనమైతే వీడు ఎక్కడ తీసుకెళ్తున్నాను అర్థం కావట్లా. క్రాష్ చేస్తే మన పని అయిపోతుంది దారుణం. ఓకే, ప్లేన్ వెళ్ళింది మన పైన నుంచి ఇంతాకే. ఓకే, మనడైతే ఇక్కడ ల్యాండ్ చేశాడు. ఎక్కడ బాబాయ్ లూట్ ఎత్తుకోవడానికి? అది కూడా మంచిదే అండి. ఓకే బాబాయ్, పద ఎగిరి మింగడాలి ఒక్కొక్కరిని, మామూలు ఉండకూడదు. ఓకే, మనోడైతే లూట్ కోసం ఆపాడేమని నేను అనుకుంటున్నా. మంచిదే గైస్, లూట్ ఉంటే. ఓకే, ఏం లేదు ఇక్కడ, నథింగ్ ఇక్కడ. ఓకే, ఉంటుంది ఇక్కడ. ఓ ఇవన్నీ లైట్లు అనమాట. అంతే బాబాయ్, పదా ఏరు గైస్ వాళ్ళు. ఏర్రా గైస్, మాడు చిన్న హ్యాండ్ కాదు పెద్ద హ్యాండ్ ఇచ్చిపోయాడు ఓడి అమ్మ. ఒరే రారా రే, ఏడు గేసి ఒకసారి గాలి చూద్దాం. రే ఎక్కడ పోయారా నీ? ఓకే, అక్కడ ఉన్నారు గేసి. మనం రండ్రా. ఓకే, మనోడు అయితే ప్లేన్ కాలుస్తున్నాడు, మనం కూడా కాలుస్తాం గైస్. ఓకే, మనోడు కాలుస్తున్నాడు. ఓకే ఎనిమి గైస్. సారీ, చూసుకోలేదురా. నిన్ను చూసుకోవాలి, నేను అస్సలు చూసుకోవాలి. ఓకే, ఏం కూడా ఉన్నారు. ఓకే, నైస్. ఎన్ని ఆర్మలు పెట్టుకున్నారు? రద్దీ ఎడ్డు పడింది ఆడికి గైస్. దారుణంగా వచ్చాడు, అతి దారుణం. ఓకే, మనకి దొంగనా కొడుకు గైస్ దొబ్బేశాడు. వాడేమో హెలికాప్టర్ వెళ్ళి దొంగనా కొడుకు నిజంగా పుట్టులు పట్టిపోతాడు. ఓకే, వచ్చాలండి, మంచోడే. మళ్ళీ మనం మధ్యలో మేము వేయకూడదు, మళ్ళీ తప్పు అయిపోద్ది. అందుకే మనం వేయకూడదు, మేము మధ్యలో అట్లా వేయకూడదు గైస్. అందుకే మనం ఇలా అమ్మ నిజంగా వీడు దొంగ కొడుకు జస్ట్ మిస్ గైస్. జర్రుంటే అయిపోయాయి నా బతుకు. కాసేపు వాయిస్ కట్ అయిందనమాట, ఏమనుకోకండి. సో ఓకే, ఏం పర్లేదు. ఈరోజు కూడా ఒక కొత్త వీడియో వచ్చింది అనమాట. అంటే ఈరోజే అందరికీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అన్నమాట. అందుకే ఈరోజు మనమైతే స్పెషల్ వీడియో ఏదో ఒకటి చేయాలని ఈరోజు చేద్దాం. ఇంకో కొత్త వీడియో కూడా వస్తుంది గైస్, వెయిట్ చేయండి. వస్తుంది ఫ్యూచర్లో, ముందుంది ముసలి పండుగ అనమాట, అది కూడా వస్తుంది, వెయిట్ చేయండి అనమాట. ఆగరా. ఓకే, మనమైతే ఎక్కేసాం అనమాట. ఓరే కాపాడరా. ఎవర్రా మీరంతా? నన్ను ఓ షిట్ హెల్ప్ మామ, హెల్ప్ రే. ఎవడున్నారు రే? రా హెల్ప్ చేయరా సోదరా. దొంగనా కొడుకు గైస్, ఎవ్వరిని నమ్మడానికి లేదు. ప్రపంచం మొత్తం దొంగనా కొడుకులు. వాడు ఒక్కడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాం, లేకపోతే మనం బతికైపోయాయి గైస్. జస్ట్ మిస్ గైస్. ఫస్ట్ అయితే మనం ఆర్మర్ వేసుకుందాం తీసుకొని. ఇంకో ఆర్మర్ కూడా ఉంది, ఇంకోటి కూడా వేసుకుందాం.
నైస్ నైస్. ఓకే మనమైతే వెళ్దాం. దొంగనా కొడుకులు ఎవ్వని నమ్మడానికి లేదు, వెళ్ళిపోదాం మనం. ఓడే అబ్బా టీం ఉందబ్బా, టీం ఉందిరా. ఒక గ్రెనేడ్ ఎదురుంటే బాగుండు. ఆగరా చావురా చావు. మా లూట్ మామూలు లేదు గైస్, ఇక్కడ ఎత్తున అవుతుంది. జోక్ చేసేలేండి, ఏదో లూట్ బాక్స్ ఉంది. ఓకే ఏం లేవు, యూజ్లెస్ ఏం లేవు గైస్ మనకు కావాల్సింది. కానీ మంచి ఉన్నాయని అనిపిస్తుంది. డబుల్ షాట్ బదులు వేరేది తీసుకుందాం, ఎందుకంటే అంతగా పనికి రావట్లేదు అనమాట. నాకు నచ్చకుండా అసలు. ప్లస్ బుల్లెట్స్ లేవు గైస్, దీంట్లో ఏమైనా దొరికిద్దామని చూద్దాం. దీని బుల్లెట్స్ ఓకే దొరకట్లా. దీంట్లో చూద్దాం, బుల్లెట్స్ ఏం లేవు. బుల్లెట్స్ కావాలరా నాకు, బుల్లెట్స్ లేవు గైస్. ఇంకా మనకు డబుల్ షాటే తీసుకోవాల్సింది. ఏది దీని బదులు మన డబుల్ షాట్ అనమాట. ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే బుల్లెట్స్ లేనప్పుడు మనం ఏం చేయలేం. మన లేరి వెళ్ళిపోతున్నాడు ఒకడు కార్ వేసుకొని. ఆగరా రే ఆగు. ఓకే ఎనిమి ఉన్నాడు ఇక్కడ. ఈ గన్ నాకు బాగా నచ్చింది. అరే దొబ్బేస్తున్నారా దొంగ, దొబ్బేస్తున్నాడు వేసిన దాని నుంచి. ఓకే వీడు కూడా చంపాడు బాటుగాడు. మనకు తెలిసింది పెద్ద తొక్కలో గేమ్ అని. అంటే తొక్కలో గేమ్ కాదు, అంటే బ్యాటిల్ రౌండ్ ఇది వేరు, ర్యాంక్డ్ బ్యాటిల్ రౌండ్ వేరు కదా గైస్. అది ఐఎమ్ టెల్లింగ్. ఇదైతే నేను ఫస్ట్ టైం, అంటే దీంట్లో తోలడం కూడా కష్టమే. ఎంత కష్టం అంటే అరే అమ్మ వాడు రాలేదు, నేను వెళ్ళిపోతా గైస్, హ్యాపీగా వెళ్ళిపోతా. అక్కడ ఏదో బాక్స్ లాగా ఉంది, షెట్ జోన్ వస్తుంది. ఇది పబ్జీలో జోన్ లాగా అనమాట, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. కొంచెం తొందరగా వెళ్ళిపోదాం. ఎవరు వచ్చినా నన్ను ఎక్కలేరురా బయట, మామూలుగా ఉండదు మనతోనే. దొంగనా కొడుకులు ఇంతాక ఆపమంటాడు, ఆపలేదు గైస్. అందుకే మనం ఓన్లీ వన్, ఎవరిని నమ్మకూడదు. దొంగనా కొడుకులు ఇట్లా బాగుంది గైస్. హారం కూడా ఇస్తున్నాడు కామెడీకి లేదండి, మంచిగానే ఇచ్చాడు. జోక్ తీశాడు. షిట్ ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్తేనే జోన్ లోపలికి వెళ్ళగలమా? ఏం పర్లేదు వెళ్ళిపోతే మన బండి దూసుకుని వెళ్తుంది. దుమ్మచల్లో కింద జయ్యం లేస్తుంది, అట్లా వేస్తుంది మన బండి, మామూలుగా ఉండదు మరి. ఓకే డ్యామేజ్ 80, ఓకే 98. నైస్ రా. ఎనిమి రా నువ్వు రా ఎనిమి. ఏడు రాజాము లగెత్తరు. నైస్ గైస్. ఇదైతే షార్ట్ రేంజ్ దూరం నుంచి కొట్టడానికి ఇది రావట్లేదు అనమాట. అందుకే మనమైతే ప్యాకప్ వేసుకొని ఏది మన బండి అక్కడ ఉందన్నమాట. ఇదిగోండి నాకు దీంట్లో అయితే చూపిస్తుంది. ఓకే దీనికి ఫస్ట్ రీలోడ్ చేద్దాం మనమైతే. ఓ షిట్ జోన్ వస్తుంది, తొందరగా అయితే మన బండి తెచ్చుకోవాలి. షబ్బా రిస్క్ చేస్తున్నా గైస్ బండి కోసం. చూసే అంత స్పీడ్గా వెళ్తుందో, ఫీఫర్ లాగా కాదు, కొంచెం స్పీడ్గానే ఇది. కానీ పర్లేదు మనకాడ బండి ఉంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నా. ఓ షేట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. డ్యామేజ్ అవుతుంది గైస్, అందుకే ఇక్కడ ఫైర్ సౌండ్ అనిపించింది. ఎక్కడ గైస్? దడదడ ఇంట్లోనేనా? మిస్టర్ పర్ఫెక్ట్ ఆగు నువ్వు. ఓ షిట్ రే క్యాన్సిల్. ఏదో చూపించింది గైస్ నాకు ఇంతాక, వీడి కాడికి వెళ్ళగానే ఏదో చూపించింది అన్న. ఇదే చూద్దాం ఒకసారి మనం. ఓకే ఫాస్ట్ ఇది మామూలుగా ఉండకూడదు. 8 kills అనమాట. ఓ షిట్ రేడో పెద్ద ప్లేయరే. ఆగు మంచోడు అయితే. మనమైతే కవర్ చేసుకున్నాం. టీం ఉన్నట్టుంది ఇక్కడ నాకు తెలిసి. కొంచెం జాగ్రత్తగా ఉన్నాం మనమైతే. షిట్ మ్యాన్ చచ్చిపోతాం గైస్ నాకు తెలిసి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ టీం ఉందన్నమాట. మనమైతే వెళ్ళిపోతాం, బెస్ట్, చాలా బెస్ట్. అనవసరంగా వచ్చాం ఎదురు మన బండి వేసుకుని అయితే వెళ్ళిపోదాం. మామూలుగా ఉండకూడదురా బండి అంతే గైస్, అంతే, ఇంకేం చెప్పలేము. నో వర్డ్స్. ఓ రే తిరిగిపోతాం గైస్. ఇట్లా
ఇట్లా తిప్పితే ఓకే మనమైతే వెళ్ళాల్సింది ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ వెళ్ళాలి. మనం జోన్ లోపల ఉన్నాం కాబట్టి కాస్త సరదాగా లోపలికి వెళ్దాం. నేను లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ఓకే ఇక్కడ ఉంది ఎంట్రన్స్. ఇటైతే వెళ్దాం చిన్నగా. మన సరదాగా గైస్. కానీ ఎనిమిస్ కనిపించట్లేదు అప్పుడు కూడా కనిపించారులేండి. ఇంత జస్ట్ మిస్ అంటే జస్ట్ మిస్ కాదండి, ఛాన్స్లో పోయి వచ్చా అంతే. ఓకే జై బాలయ్య. ఓకే అటు నుంచి స్టార్ట్ అవుద్దాం ర్యాంప్. ఓకే మనమైతే లోపలికి వచ్చేసాము, జోన్ లోపలికి. మనమైతే సేఫే. ఇక్కడ ఉండొచ్చు గైస్, నాకు తెలిసి కొన్ని మందినే ఉంటారు మినిమం. ఫస్ట్ అయితే మనకు కొంచెం చిన్నగా తోలుదాం, ఎందుకంటే డ్యామేజ్ అయితే మళ్ళీ బండి పాడైపోతే ఇంకేం చేస్తాం, ఏం చేయలేము అనమాట. కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలో అట్లా వాయిస్ కట్ అయితే ఏమనుకోకండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అనమాట మధ్యలో, ఏమనుకోకండి. సో ఎందుకంటే అక్కడ నేను చెప్పారా చాలా కొన్ని కొన్ని ఎపిసోడ్లో ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ పని జరుగుతుంది అనమాట మా ఇంటికాడ. దట్స్ వై అందుకని కొంచెం వాయిస్ కట్ అవుతూ ఉంటుంది మధ్యలో. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు, ఏమనుకోకండి. ఇక్కడైతే ఒక పెట్ ఉంది, ఈ పెట్ అయితే తీసుకున్నాం గైస్. మనమైతే మన దగ్గరలో మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. దీనివల్ల నాకు ఏందో ఉపయోగం నాకు అర్థం కావట్లా, కానీ ఉంచుకుందాం గైస్. తర్వాత ఇప్పుడు పని వచ్చింది, కానీ ఎనిమిది కనిపించాను. అదే మ్యాజిక్ మన వాళ్ళ కాడికి. ఓకే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా? ఓకే ఎనిమిది ఉన్నట్టున్నాడు, చూద్దాం పాండి. ఓడి అమ్మ నాకేడమన్నాడు. ఓ షిట్ అబ్బా, టీం ఉంది గైస్, టీం ఉంది. ఓకే మనమే తొందరగా ఉరికెత్తాలి. ఇక్కడైతే ఇక్కడ టీం ఉంది. మన వాళ్ళకైతే రివైవ్ ఇద్దాం. పిచ్చనా కొడుకులు రివైవ్ ఇవ్వకుండా ఆగు ఇస్తున్నాను. ఓకే ఒరే ఇది ఓపెన్ చేసానంటారు ఇన్వెంటరీ. చావరా నా కొడుకు. ఓకే ఇంకోటి ఉన్నాడు ఇక్కడ. ఓకే వీడికాడ కూడా లూట్ బాగానే ఉంటుంది అనుకున్నా, బాగానే ఉంది వీడికాడ కూడా లూటు. వచ్చి మన బండి ఎవడెత్తుకోపోక ముందే ఇంకోటి వచ్చేసాడు. ఏం పని లేదేంటారు మీకు ఇక్కడ దొబ్బేసాడే. సర్లే అండి ఏం కాదు. ఓకే నైస్. వాళ్ళంతలోకి ఆ లూట్ ఎత్తుకుంటారు, నేను వెళ్ళిపోవడం గైస్. మన బండి ఎదురా ఇటు సైడ్ ఉంది మన బండి, ఇటు సైడ్ లేదే. నా బండి దొబ్బేసి. ఓకే ఇంకో ఎనిమిది వస్తున్నాడు. దారా బాగున్నది నీకోసం దాదా అది గైస్. ఎస్ మన అయితే ఫైనల్గా చికెన్ డిన్నర్ అయితే వచ్చేసాం. దీంట్లో ఏమంటారు నాకు తెలీదు, ఎమ్మంటే ఏమో నాకు తెలియదు గైస్. ఇంక అయిపోయింది గైస్. ఈ వీడియోకి అయితే స్టాప్ చేసేద్దాను, ఎందుకంటే నేను మొబైల్ పెట్టి ఫస్ట్ టైం అయితే ఆడా. మిగతా ఎపిసోడ్లన్నీ తొందరగా వస్తాయి అన్నమాట. మధ్యలో అట్లా కట్ అవుతూ ఉంటే వాయిస్ ఏమనుకోకుండా దానికైతే. ఈ వీడియోకి అయితే అంతే. మనమైతే బ్రాంజ్ ఓకే సిల్వర్ అయితే వెళ్ళాం. మనమైతే ఎట్నే పిలుచుకుందాం గైస్, బ్రాంజ్ సిల్వర్, ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి క్యాన్సిల్. ఓకే ఈ వీడియోకి అయితే ఎంత గైస్. మనమైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే ర్యాంప్ పెట్టించేద్దాం. అంతవరకు సెలవు. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మనకి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్.